హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం ఒక హెల్తీ లంచ్ రెసిపీని చూద్దాము. మామూలు టమాటా రైస్ కాదండి, ఇది పోషకాలతో నిండిన టమాటో రైస్. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లోకి తీసుకెళ్ళచ్చు. వేడివేడిగా తిన్నా బాగుంటుంది, చల్లగా తిన్నా కానీ చాలా బాగుంటుంది. చాలా చాలా హెల్తీ కూడా. మరి ఇంత హెల్తీ లంచ్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మనం బియ్యాన్ని నానబెట్టుకుందాము. 1 కప్పు బియ్యం తీసుకున్నాను. 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్లు పోసి 1 గంట పాటు నానపెట్టుకోవాలి. నేను సింగిల్ పాలిష్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఖచ్చితంగా 1 గంట అయితే నానపెట్టేస్తాను. మనం తీసుకున్న 1 కప్పు బియ్యానికి 1 పెద్ద ఉల్లిపాయ, అలాగే 2 చిన్న పచ్చిమిర్చి, ఇంకా 3 టమాటో, కొంచెం ఈ సైజ్ టమాటోలు 3 తీసుకోవాలి. బియ్యం నానిన తర్వాత వీటిని కట్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకుని దీంట్లో 1 టేబుల్ స్పూన్ నూనె, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. మీరు మొత్తం నెయ్యితో అయినా చేసుకోవచ్చు, మొత్తం నూనెతో అయినా చేసుకోవచ్చు. ఈ నూనె కాగిన తర్వాత స్టార్ యాన్స్ ఉంటుంది కదా, సగం వేస్తున్నాను. అలాగే చూడండి, ఇంత చిన్న ముక్కలు 2 దాల్చిన చెక్క చిన్న చిన్న ముక్కలు 2 వేస్తున్నాను. అలాగే 3 లవంగాలు, 1/2 టీ స్పూన్ షాజీరా కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇంకా మీరు కావాలంటే 1 బిర్యానీ ఆకు వేసుకోవచ్చు, ఇంకా యాలక్కాయ వేసుకోవచ్చు. నేనైతే ఇవి వేస్తున్నాను. ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు, అలాగే ఉల్లిపాయను చూడని విధంగా పొడవుగా కట్ చేసుకుని విడివిడిగా చేసి వేసుకోండి. ఇంకా 1 లేదా 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకుని ఈ ఉల్లిపాయలు కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మరి ఎర్రగా అవసరం లేదు, ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఈ విధంగా వేయించేసుకుని ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా ఈజీగా లంచ్ బాక్స్ చేసుకోవాలనుకుంటే ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్దీ కూడా. పేస్ట్ వేగిపోయింది కదా, ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా కూడా వేస్తున్నాను. పుదీనా వేస్తే రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం పుదీనా కూడా వేసి వేయించేసుకోవాలి. ఈ పుదీనా కూడా వేగిన తర్వాత టమాటోల్ని కట్ చేసేసుకొని చూడండి, ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. టమాటా రేట్ కూడా చాలా తక్కువగా ఉంది కదండి, నేను టమాటా పచ్చడి కూడా పెట్టేస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో రెసిపీ అయితే ఉంది, ఎవరైనా చూడకపోతే చూడండి, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను. టమాటాలను ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఈ టమాటా బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ టమాటా రైస్లో నేను నానపెట్టిన అలసందలు కూడా వేస్తాను. నేనైతే చూడండి ఇలాంటి చిన్న అలసందలు తీసుకున్నాను. పెద్దవి కూడా ఉంటాయి, చిన్నవి కూడా ఉంటాయి. 1/2 కప్ అలసందలు తీసుకున్నాను. 1 కప్పు రైస్కి 1/2 కప్ అలసందల్ని కనీసం 4 గంటల పాటైనా నానపెట్టుకోవాలి. మీరు మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైట్ నానపెట్టుకోండి, మధ్యాహ్నం చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానపెట్టుకోండి. నేను మార్నింగ్ నానపెట్టేశాను. అలసందలు చక్కగా నానిపోయాయి కదా, నీళ్ళన్నీ వంపేసి పక్కన పెట్టేసుకోండి. టమాటా మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇందులో నుంచి కొంచెం నూనె సపరేట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 5-6 మిరియాలని కచ్చబచ్చగా దంచుకొని వేసుకోవాలి. ఇంకా రుచికి సరిపడినంత కారం, ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. అలాగే కొంచెం పసుపు, మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం పసుపు కూడా వేసేసుకోండి. ఇంకా రుచికి సరిపడినంత సాల్ట్, ఇక్కడ నేను 3/4 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ముందైతే కొంచెం వేసుకోండి, కావాలంటే తర్వాత చెక్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసాక ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో నానపెట్టుకున్న అలసందల్ని నీళ్ళన్నీ వంపేసి వేసుకోవాలి. నీళ్ళు అస్సలు ఉండొద్దు, నీళ్ళన్నీ వంపేసి వేసుకోండి. కావాలంటే మీరు జాలిగిన్నెలో వేసి వడకట్టేసుకొని అప్పుడు వేసుకోండి. ఒకసారి అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ అలసందల్ని బొబ్బర్లని కూడా అంటారండి, హెల్త్కి చాలా మంచిది. ఈ అలసందలతో వడలు వేసుకోవచ్చు, దోశలు చేసుకోవచ్చు. ఆ రెసిపీస్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి, లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను చూడండి. ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా అలసందలకి బాగా పట్టుకుంటాయి. 2 నిమిషాల తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం బియ్యం నానపెట్టుకున్నాం కదా, ఆ నానపెట్టుకున్న బియ్యంలో నుంచి నీళ్లు మాత్రమే వేసుకోవాలి. ముందే బియ్యం వేయొద్దు, నీళ్లు మాత్రమే పోసుకోండి. మీరు ఏ బియ్యం తీసుకున్నా కానీ బియ్యాన్ని 1 గంట పాటు నానపెట్టుకుని అన్నం వండుకుంటే మంచిది. మామూలు అన్నమైనా కానీ 1 గంట పాటు నానపెట్టుకుని అన్నం వండుకుంటే మంచిది. నీళ్లు పోసేసి ఒకసారి కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకోండి. మీకు ఉప్పు కానీ కారం కానీ ఏం తగ్గినా ఇప్పుడు వేసుకోవచ్చు. కొంచెం నీళ్ళు లైట్గా ఉప్పుగా ఉంటే సరిపోతుంది. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. మూత పెట్టేసి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు మరిగిన తర్వాత బియ్యం కూడా వేసేసుకోండి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు, మీరు రెగ్యులర్గా అన్నం ఎలా వండుకుంటారో అలా అన్నానికి ఎన్ని విజిల్స్ వేయించుకుంటారో అన్ని విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది. నేను సింగిల్ పాలిష్ రైస్ తీసుకున్నాను కదా, నాకైతే 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో, 1 విజిల్ లో ఫ్లేమ్లో వేయిస్తాను. కుక్కర్లో పూర్తిగా ప్రెషర్ అంతా పోయాక మూత తీసుకోవాలి. అంతేనండి, పోషకాలతో నిండిన టమాటా అలసందల రైస్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. వేడిగా తిన్నా బాగుంటుంది, చల్లగా అయ్యాక తిన్నా కానీ బాగుంటుంది. నేనైతే దీనికి కాంబినేషన్గా ఆనియన్ రైతా చేసేస్తాను. మరి మీరు కూడా ఈ హెల్దీ లంచ్ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.